ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో మన్నా తింటా వచ్చారు. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి, ఆకాశం నుండి మన్నా కురుస్తా వచ్చింది. వాళ్ళు పొద్దున్నే లెగవటం, వాళ్ళే వండుకోవటం, ఇంకేముండదు, వాళ్ళు తీసుకోవటం తింటమే. రెడీమేడ్ అంతా, రెడీమేడ్ ఫుడ్. ఇప్పుడు మనం ప్యాకెట్లో కొన్ని ఫుడ్స్ తీసుకొని తింటున్నాం చూసారా, పిజ్జాలు, బర్గర్ అంతా రెడీమేడ్గా ఉంటే టక్మని మనం అట్లాగే వాళ్ళు రెడీమేడ్గా తీసుకోవటమే. వాళ్ళు దాని వెరైటీ కోసం దాన్ని రోట దంచుకొని రొట్టెలు చేసుకొని తిన్నారు, అది వేరే విషయం. అది రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. అలాగా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు మన్నాను తింటా ప్రయాణమై వెళ్ళారు. మన్నా ఎప్పుడు ఆగిపోయింది? వాళ్ళు కనాను దేశములో అడుగు పెట్టగానే మన్నా ఆగిపోయెను అని రాసింది. బైబిల్లో ఉందా లేదా? మీరు చదవండి, బైబిల్లో ఉంది. వాళ్ళు కనానులో అడుగు పెట్టగానే మన్నా ఆగిపోయెను అని రాసింది. ఇక అక్కడి నుంచి ఇక మన్నా కురవల. ఎందుకు కురవలేదంటే ఇంక అక్కడ మన్నాతో పని లేదు. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము, మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, దానిమ్మలు, ద్రాక్షాలు అన్నీ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. అలాగే పరలోకములో మనం అడుగు పెట్టగానే ఈ కృపావరాలన్నీ ఆగిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఇంకా అక్కడ స్వస్థపడితే వరంతో ఏం పని ఉంటుంది? అక్కడ ప్రాఫెసీతో ఏం పని ఉంటుంది? టంగ్స్తో ఏం పని ఉంటుంది? అంతా టంగ్స్ అంతా అర్థమైపోద్ది. మీరు ఇంకా ఇంకొక మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట మన్నా ఫస్ట్ టైం కురిచినప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని చూసి ఏమన్నారు? చెప్పండి ఎవరన్నా. ఇది ఏమీ, మన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఏమి అని అర్థం. వాట్ ఈస్ దిస్ అని. ఇది ఏమి అన్నారు. దేన్ని? మన్నాను చూసి ఇది ఏమి అన్నారు. అంటే వాళ్ళ కొత్త అది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా వాళ్ళు మేడగది మీద భాషలతో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారు అన్య భాషలలో నానావిధ మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు కొంతమంది అది చూసి ఏమన్నారు తెలుసా? ఇది ఏమి అన్నారు. అప్పుడు కూడా ఇది ఏమి అన్నారు. ఆ మన్నా ఎప్పుడు ఆగిపోయింది? వాళ్ళు కనానులో అడుగు పెట్టగానే ఆ మన్నా ఆగిపోయింది. పరమ కనానులో మనం అడుగు పెట్టగానే ఈ టంగ్స్ ఇవన్నీ ఆగిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం అప్పటి వరకు ఉంటాయని తెలియాలి. తెలియని ప్రతి క్రైస్తవులు ఇంకా వాళ్ళు పాలు తాగే పసివాళ్లే లెక్క. పాలు తాగే పసివాళ్ళని సాతానుడు చాలా ఈజీగా మోసం చేస్తాడు.